హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుండి మన ఛానల్ నేమ్ శ్రావణి వంటలండి. అందరూ గుర్తుంచుకోండి మరి. సరే, ఈరోజు వ్లాగ్ వచ్చి కద్దుక కీర్ అండి. ఈ రెసిపీ మా అక్క తయారు చేసి నాకు పంపించిందండి వీడియోలో. అలాగే కద్దుక కీర్ కూడా పంపించింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ అక్క. నా లైఫ్లో మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ తర్వాత రెండో అమ్మ మా అక్కేనండి. నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది. చిన్నప్పుడు చాలా అంటే చాలా అల్లరి చేసేదాన్ని, కానీ నా అల్లరిని కూడా భరించేది. వన్స్ తను పెళ్ళయ్యాక అక్క విలువ ఏంటనేది నాకు తెలిసింది. థ్యాంక్స్ అక్క ఈ వీడియో పంపించినందుకు. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్నాక తురిమిన సొరకాయని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు నీరంతా ఇంకిపోవాలి. పచ్చివాసన కూడా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాలి. మరీ మెత్తగా అవ్వకూడదు. సగ్గుబియ్యం అనేది మనకు కనిపిస్తుంది కదా, వాటర్ బబుల్ లాగా కనిపించేలాగా ఉడకాలి. ఇలా ఉడికిన దాంట్లోనే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను కూడా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన జీడిపప్పు, పుచ్చగింజల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనివల్ల కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఫ్రై చేసుకున్న తురిమిన సొరకాయని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ కలుపుకోవాలి. ప్లీజ్ అండి, వంట చేసినప్పుడు దగ్గరగా ఉండి చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఆ తర్వాత ఇందులోకి పచ్చికోవాలో కొన్ని పాలు అనేది యాడ్ చేసి ఇలాగ పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల డబల్ టేస్ట్ అనేది వస్తుందండి స్వీట్కి. మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. అక్క అయితే పచ్చికోవాయే వేసింది. ఈ విధంగా వేసుకున్నాక మన స్వీట్కి సరిపోయేంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అక్క కొంచెం తక్కువ వేసింది. ఇలాగా షుగర్ వేసుకున్నాక దంచిన యాలక్కాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని చల్లగా కానీ వేడిగా కానీ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే స్వీట్ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అక్క, వీడియో నాకు పంపించినందుకు. వన్స్ అగైన్